व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నీవు పంచకోశాలు నేను కాదు అని తెలుసుకున్నావు. పంచకోశాలకి ఏమని పేరు పెట్టుకున్నావు అంటే అనాత్మ అని పేరు పెట్టాం కదా. పంచకోశాలకు అనాత్మ అని, నేను అన్నవాడికి ఆత్మ అని ఇప్పటి వరకు పేరు పెట్టుకున్నాం కదా. ఆ ఆత్మ ఎక్కడో లేదు. ఆ ఆత్మ దాని తాలూకు ఆభాసే ఈ పంచకోశాలు అని అనుకున్నాం. అయితే పంచకోశాలు సాలిడ్గా ఉంటున్నాయి, అది నిరాకారం, ఇది సాకారం. అట్లా ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటే నిరాకారం సాకారం కాదు. వెలుతురు నిరాకారం, దీపం కాంతి నిరాకారం. కానీ గదిలోకి వచ్చేటప్పటికి దాని ఆభాస ఆకారం పొందింది. పొందిందా అంటే పొందినట్లుగా కనపడుతోంది. ఆకారం పొందినట్టుగా అంటే ఈ గది కనుక రెక్టాంగిల్ షేప్లో ఉంటే వెలుతురు రెక్టాంగిల్గా ఉంటుంది, గది స్క్వేర్ లాగా ఉంటే స్క్వేర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆ వెలుతురు ఆకారం పొందిందందామా పొందలేదందామా? పొందినట్లుగా కనబడుతోంది కానీ పొందలేదు అని ఎలా నిర్ణయించుకుంటాం మనం అంటే, అది ఒకసారి ఆ ఆకారం పొందింది అయితే మళ్ళీ అది నిరాకారం అవడానికి అవకాశం లేదు కదా. ఎందుకని? ఇదే లైట్ తీసుకెళ్ళి ఇంకొక సర్కిల్ ఉన్న గదిలో పెట్టామనుకోండి, అప్పుడు ఆ వెలుతురు ఏమవుతుంది? సర్కిల్ లాగా అవుతుంది. మరి ఇందాక రెక్టాంగిల్ షేప్లో ఉన్నది ఇవాళ సర్కిల్ ఎట్లా అయింది అంటే అది ఆకారం పొందినట్టుగా కనబడుతోందే కానీ నిజంగా ఆకారం పొందలే కదా. అట్లా కారణము అనేటువంటిది కార్యరూపం ధరించినప్పుడు ఆకారం పొందినట్లుగా ఉంటుందే కానీ నిజంగా అది ఆకారం పొందలే. ఆకారం పొందినట్లుగా ఎందుకు ఉంటుంది అంటే ఒకటి ఆలోచన, దానికి తగ్గ రూపం, దానికి తగ్గ క్రియ కదా. ఐడియాస్ అండ్ థింగ్స్. ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం అది మారుతోంది. ఇప్పుడు అది మీకు అర్థమైతే ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనలాగా మారుతోంది కదా. రూపం అదే కదా, ఆ నామరూప క్రియ అంటే ఆ రూపానికి తగినట్టుగా క్రియ తయారవుతోంది. ఇప్పుడు రూపం ఏమిటి అంటే రెక్టాంగులర్ షేప్ రూపం. దాని క్రియ ఏమిటి అంటే ఆ ఆకారం నాకు ఎవడు చేయలే. లైట్ని సర్కిల్ లాగానో రెక్టాంగిల్ గానో ఎవడు చెయ్యలే. అర్థమవుతున్నదా? దానికి అదే తయారైంది. తయారవడానికి కారణం ఏమిటి? గది. నా గది ఏ ఆకారంగా ఉంటే ఆకారం. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు రండి, మీ లోపల ఒక నేను అనేటువంటి ఒక లైట్ ఉంది. నేను అనేది ఒక లైట్, ఆ లైట్ లాగా అనుకోండి కాసేపు. ఆ లైట్ లాంటిది కాదు, మళ్ళీ దానికి దీనికి చాలా తేడా ఉంది, మళ్ళీ చెబుతా ఎంత తేడా ఉంది అనేది. ఇప్పటికి అనుకోండి. అనుకుంటే అది ఈ గది రెక్టాంగిల్గా ఉంటే దాని ఆభాస
రెక్టాంగిల్గా పడుతుంది. వెలుతురు ఎట్లా పడుతుంది? అది గది ఏ ఆకారంగా ఉంటే ఆ ఆకారంగా పడుతుంది. ఇప్పుడు నీ లోపల ఉన్న నేను గనక దీపమైతే ఇప్పుడు నీ గది ఏది అంటే ఇది నీ బాడీ, అంటే నీ నాది. నీ నాది మీద నీ వస్తువు, అది వస్తువు నీ లోపల ఉన్న నేను. నీ నాది నీ గది, అది వస్తువు, ఇది ఆభాస. ఆభాస దీని మీద పడి నీకు జ్ఞానం ఎంతవరకు ఉందంటే నీ శరీరం ఎంతవరకు ఉందో అంతవరకే ఉంది, పరిమితం అయిపోయింది. అర్థమైందా? నీ జ్ఞానం ఎక్కడుంది? ఇక్కడ గనక ఈగ వాలితే ఈ శరీరం మీద వాలితేనే దీన్ని నేను ఇట్లా అనుకుంటా. ఇక్కడ వాలిందనుకో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు? ఇక్కడ జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదు? జ్ఞానం అక్కడికి ఎందుకు పోలేదు? దీపం ఇక్కడ చూడండిరా, దీపం ఇక్కడ పెడితే ఈ గది గోడలు కడితే ఈ గోడ కట్టకుండా ఇక్కడి దాకా గోడ ఉందనుకో కాంతి ఎక్కడి దాకా వెళ్తుంది. గోడ ఎప్పుడైతే కట్టానో వెలుతురు అక్కడికే వెళ్ళిపోతుంది. కావాలంటే కిటికీలు పెట్టుకోండి, కిటికీలోంచి లోపలికి పోతానంటుంది. ఇక్కడి కిటికీలు ఎట్లాంటివంటే బయటి వాటిని లోపలికి తీసుకొస్తాయి, లోపలి దాన్ని బయటికి తీసుకురావు. గమనించారా? మన కిటికీలు ఎట్లాంటివి? బయటి లోపలికి తెస్తాయి, లోపలిది బయటికి తెస్తాయి. మన ఇంట్లో కిటికీలు కదా, నేను గదిలో నుంచి బయటికి చూడగలను, బయట ఆ ఎదురింట్లో ఉన్నవాడు నన్ను కూడా చూడగలడు. ఎప్పుడు? నా ఇంటి కిటికీలు. ఈ ఇంటి కిటికీలు నేను లోపల నుంచి చూడడమే కానీ బయట నుంచి చూడడానికి వీలు. అందుకని నా లోపలి జ్ఞానం నా శరీరం వరకే ఎందుకు పరిమితమైంది అంటే ఇది కారణం. ఇప్పుడు అర్థమైందా? కాలేదా? నా జ్ఞానం ఉంది, నా జ్ఞానం శరీరం వరకే ఎందుకు పరిమితమైంది అంటే నా జ్ఞానం లోపల ఉన్న నేను అనేవాడు ఒక వస్తువు, వాడి దగ్గర నుంచి అది వాడు కారణం, వాడి ప్రకారం ఈ కార్యం వచ్చింది. అంతే కదా, ఆలోచన ప్రకారమే కదా వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ఆభాస ఎలా ఉందంటే జ్ఞానం నిరాకారం కానీ ఆభాస నిరాకారం కాదు. ఎందుకని? నేను కాసుల పేరు చూపించాను. బంగారం నిరాకారం, గొలుసు ఆభాస. గొలుసు అసలు లేదు, లేదంటే ఉన్నట్టుగా కనిపిస్తుందే కానీ నిజంగా లేదు. అర్థం అవుతున్నదా అమ్మ? ఏంట్రా, అర్థమైందా కదా? ఇప్పుడు చెప్తున్నాడు పంచకోశాలు లేదు కాదు అని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే పంచకోశాలు ఆభాస కాబట్టి పంచకోశాలు నేను కావడానికి వీల్లేదు. అందుకని దాన్ని ఎప్పుడూ నాది అని అంటున్నాను. నాది అని ఎలా అంటున్నానంటే లైట్ వెలుతురు సహజం, దానికి సహజం. దాని తాలూకు ఈ ఆభాస ఎప్పుడు కూడా దాని మీద డిపెండ్ అయి ఉండాలి. ఏమాత్రం అది లేకపోతే దీనికి ఉనికే లేదు. ఈ ఆభాసకి బంగారం లేకపోతే కాసుల పేరుకి ఉనికే లేదు. కానీ ఉపయోగపడుతున్నది కాసుల పేరు, ఉపయోగపడుతున్నది మరి కాసుల పేరు అయితే కదా మెళ్ళో వేసుకుంటాను. ఉపయోగపడుతున్నది బంగారం కాదు, బంగారమే కాసుల పేరుగా కనిపిస్తోంది. ఇంతకుముందు ఆత్మ అనాత్మ వేరు వేరని చెప్పుకున్నాం. ఆత్మే అనాత్మగా కనిపిస్తోంది, వస్తువే ఆభాసగా కనిపిస్తోంది. అర్థమవుతోందా? రెండు ఉన్నాయా? రెండు లేవు. ఇంతకుముందు రెండు ఉన్నాయి, ఇప్పుడు రెండు లేవు. రెండు లేకపోతే మరణం ఎక్కడుందో చూద్దాం. రెండు ఉండకపోతే చావు ఎక్కడుంది? మనం అందరం చచ్చిపోతున్నాం. ఒకడు పోయినాడు అంటున్నాం, ఒకడు ఉన్నాడు అంటున్నాం. చచ్చినవాడి శవం ఎక్కడుంటుంది?
మన దగ్గరే ఉంటుంది. ఎవడు చచ్చాడో వాడి శవం వాడింట్లోనే ఉంటుంది. మనం తీసుకుపోయి దహనం చేస్తున్నాం కదా. మరి పోయినవాడెవడు? మీరు ఇద్దరు లేరంటున్నారు, ఒకడు పోయినాడు ఒకడున్నాడు అంటున్నారు. ఆలోచించండి. ఎవడు పోయి ఇందాక నుంచి నేమో ఇద్దరు లేరు ఒకడే ఉన్నాడంట, ఇప్పుడేమంటాను ఒకడు ఉన్నాడు ఒకడు పోయినాడంట. అమ్మ మీరే ఇట్లా కాంట్రడిక్షన్ చెప్తుంటే మేము ఎట్లా నమ్మాలి? కాబట్టి నా బబుల్ ర్యాప్ మీకు సమాధానం చెబుతుంది. మరి ఒక కొత్తది దండ్రా ఉంది ఇట్రా, దా దా ఇది తీసే, ఇది అదంతా పోయింది. ఇప్పుడు చూడండి, మొత్తం ఉన్నది పరమాత్మ. సచ్చిత్తులు అనేటువంటి 2 పేపర్లు, 2 లేయర్స్ ఉన్నాయి అనుకోండి కాసేపు. ఎందుకంటే పై లేయర్ ఒకటి, కింద లేయర్ ఒకటి, రూపాయికి బొమ్మ బొరుసు లాగా. అందులో ఎక్కడెక్కడ సంకల్పం వచ్చిందో ఆ సంకల్పం వచ్చిన చోటంతా పాప్ అయింది. పాప్ అయిందంటే పాప్కార్న్ అంటారు కదా, కాన్ ఏమైంది? పాప్ అయింది కదా, అంతే కదా. ఉబ్బింది అది మన భాషలో. ఎందుకంటే బఠానీలు పాప్ అవుతాయి కదా, పాప్ అయిన బఠానీలు గట్టితనాన్ని కోల్పోతాయి, అవునా కదా. బఠానీలు గట్టిగా ఉంటాయి. అది బట్టీలో పెట్టి పాప్ చేస్తే ఎందుకురా, బొరుగులు చూసుకోండి, బియ్యంగా ఉంటే గట్టిగా ఉంటాయి. బొరుగులు అయ్యేప్పటికి ఏమవుతాయి? సైజు పెరుగుతాయి. అదే కదా, బొరుగులు అటుకులు కూడా అట్లాంటివే. అయితే వాటిని దంచారు కాబట్టి ఫ్లాట్గా అయిపోతున్నాయి, అంతకంటే ఏం లేదు. పాప్ అవ్వడం అంటే అది, అంటే ఉబ్బడం కదా. పరమాత్మ సంకల్పం చేశాడు ఏమని? తదేక్షత, అది చూశాట. ఏం చూశాడురా అంటే, మోహిత్ గాడు ఇటువైపు ఉన్నంతసేపు స్కెచ్చే కనబడుతోంది, వాడు మోహిత్ అని మనకు తెలియదు. వాడు ఎప్పుడైతే అటువైపుకి తిరిగాడో వెంటనే వాడికి కళ్ళు ముక్కులు చెవులు అన్నీ వచ్చినాయి. వాడికంటే భిన్నంగా మరొకడు కనపడ్డాడు అద్దంలో. అప్పుడు వాడు ఏమన్నా అంటే, ఇది నేను అది నీవు అన్నాడు. ఇది నేను ఎందుకని? ఇంకోడు కనపడ్డాడు. కనపడప్పుడు వాడిని ఏమనాలి? నీవు అనాలి. ఎందుకంటే నేను కాదు కదా, వాడు నీవు అన్నాడు. రెండో వాడిని చూస్తే వాడు చాలా కిరీటాలు పెట్టుకుని రాజులాగా డ్రెస్అప్ అయి ఉన్నాడు అనుకుందాం కాసేపు. వీడికి ఆటోమేటిక్గా నేను అట్లా లేను కదా అనిపించింది కదా. అంటే అనిపించింది ఎక్కడ? మనసులో లోపల. వెంటనే వీడు అట్లా కావాలి అని అనుకున్నాడు, అది ఇచ్చ. వెంటనే ఆ స్కెచ్ అక్కడ తయారైంది, అట్లా తయారైంది. అది ఇంకొక జన్మ. అర్థమవుతోందా? అట్లా ఈ సచ్చిత్తులైనటువంటి పరమాత్మ తదేక్షత అంటే దాన్ని చూశాడు. ఎవరిని చూశాడు? తనలాగా ఇంకొక, అంటే అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, అన్ని రకాలైన రూపాలు తెచ్చుకున్నాయి. అవి స్ఫటికంలో ఉండేటప్పటికీ ఒకటి అనేకంగా కనిపించినాయి. కనిపించిన వాటిని చూశాడు. ఎవడు చూశాడు అంటే, అందులో ఒకడు చూశాడు. అన్నీ పరమాత్మే కదురా. పాప అయినవన్నీ పరమాత్మే. పాప అవ్వకుండా కూడా కొంత చోటు మిగిలింది, అది కూడా పరమాత్మే. చూడ్డానికి వీలైంది ఈ పాపైన పదార్థాలు మాత్రమే. ఇది దీన్ని చూడాలి, ఇది దీన్ని చూడాలి, వీడు దాన్ని చూడాలి, వాడు వాడిని చూడాలి, వాళ్ళలాగా నే లేని అనుకోవాలి, వాడు ఇల్లు కట్టుకున్నాడు అట్లాంటి ఇల్లు నేను కట్టుకోలేదని వీడు అనుకోవాలి, రేపు ఈ ఇల్లు కట్టుకోవడానికి వీడు ప్రయత్నించాలి, అంతే కదా. తదేక్షత, సో అకామయత, అట్లా అవ్వాలి అనుకున్నాడు పరమాత్మ. పరమాత్మకు అనుకోండి రోగం ఎందుకు వచ్చిందంటే, పరమాత్మలో ఉన్న వీడు పరమాత్మే.
కానీ ఎప్పుడైతే వాడు పాప్ అయినాడో నేను పరమాత్మని అన్న సంగతి వాడు మర్చిపోయినాడు. ఎప్పుడు మర్చిపోయినాడండి? నాకంటే భిన్నంగా ఇంకోడిని చూసినప్పుడు నేను పరమాత్మని మర్చిపోయినాడు. మరి వాడు కూడా నాలాంటి వాడే, మరి ఇంకోడు కూడా నాలాంటి వాడే. మొత్తం పేపర్ లాగా ఉన్నప్పుడైతే వాడికి ఆలోచనే రాదు. వాడు ఒక సచిత్తులుగా అనుకోకుండా మధ్యలో ఏం చేసుకున్నాడు? అనేకమైన వాసనలు. ఇవన్నీ చాలా వాసనలు. ఈ వాసనలన్నీ ఇన్ని రకాల జీవరాశులైనారు. చూసుకోండి, ఇవి ఇన్ని జీవరాశులు అందామా, ఒక్క పేపర్ అందామా? ఇప్పుడు వాడు నాకు ఇచ్చేస్తే ఒక్క కాగితం ఇచ్చేశాడు కదా. కానీ ఎంతమంది ఉన్నారో చూడండి, చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఒకలాగే ఉన్నాయి. పరమాత్మలో పాపైనటువంటి ఈ జగత్తు ఒకలాగా లేదు. ఎట్లా అయింది అంటే ముక్కు పొడకలాగా కమ్మ ఉండదు, కమ్మలాగా ఉంగరం ఉండదు, ఉంగరంలాగా గొలుసు ఉండదు, గొలుసులాగా గాజు ఉండదు, గాజులాగా పట్టీ ఉండదు. ఉంటాయా? కానీ అన్నిట్లో సామాన్యం ఏమిటి? బంగారమే. మరి ఏమి మార్పులు ఉన్నాయి? విశేషాలు మార్పులు ఉన్నాయి. అట్లా విశేషాలు మార్పులు ఉన్నాయి. ఉన్నది సామాన్యమేనని మనకు తెలిసినప్పుడు ఈ ప్రపంచంలో జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ అనేటువంటి 4 రకాల మాళ్ళు లేరు. వీళ్ళందరూ కలిసి ఒకటే. అర్థమైందా? వాటిని నాలాగా ఎట్లా చూడాలి, వాటిని నీలాగా ఎట్లా చూడాలంటే నీకు బంగారం అర్థమైతే కదా. బంగారం చిన్నదిగా ఉన్నా పెద్దదిగా ఉన్నా కదా, ముక్కుపడక చాలా చిన్నది అయినా బంగారమే. ముక్కుపడక చాలా చిన్నది కదా అని దాన్ని గూట్లో పడేసి కాసుల పేరు చాలా పెద్దది కదా అని బీరువాలో దాచిపెట్టుకుందామా? ఆలోచించ. ఎందుకు మరి ముక్కుపడకను కూడా గాజు కాసుల పేరుతో సమానంగా బీరువాలో దాచిపెట్టుకుంటున్నావు? అక్కడ నీకు బంగారం దృష్టి ఉంది. ఇక్కడ మనుష్యుల్ని మాత్రం ఏసీ రూముల్లో పెట్టి ఏమిరా, ఆవునేమో బయట, పాపం దోమలు చీమలు. ఎందుకనట్లా చేస్తున్నావంటే నీకు దేహభావన కలిగి అంటే ఇదే నేను అని అనుకుని, ఏదిని నాదిని నేననుకుని, వాటి నాదిని చిన్నదనుకుని, వీటి నాదిని పెద్దదనుకుని, అట్లా పెద్దదనుకుంటేది ఏనుగు నాది అందరికంటే పెద్దది. మరి ఏనుగు నాదిని పెద్దది అనుకుని నువ్వు చిన్నవాడిగా నువ్వు దోమలాగా ఉండు. దాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నావు. నేను పెద్దవాడిని అనుకుంటున్నావు. అవునా కాదా? ఎందుకంత పెద్దరికం నీకు వచ్చింది? ఎప్పుడైతే నువ్వు నాదిని అభిమానించావో నీ దగ్గర బుద్ధి అనేది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు పరమాత్మ. బుద్ధికి ఏమిట్రా శక్తి అంటే విచక్షణ అనే ఒక జ్ఞానం ఉంది. బుద్ధికి ఉంది ఆ జ్ఞానం. విచక్షణ అంటే ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇట్లంతా చేసే అలవాటు ఎవరికి ఉంది? బుద్ధికి ఉంది. ఆ బుద్ధితో నువ్వేం చేసావంటే సింహం కంటే నేను బలవంతుణ్ణి, అందుకని దాన్ని నేను బోన్లో బంధిస్తాను. ఆల్రెడీ నువ్వు బోన్లో బంధించుకుని దాన్ని బంధించానని సంతోషపడుతున్నావు. ఆలోచించండి రా. నీ బుద్ధి బుగ్గయినట్లుంది, అంతే కదా. ఎందుకు బుగ్గయిందో కూడా చెప్తా. నీకు బుద్ధి ఉందని ఒకటి ముందు ఒప్పుకో. ఆ బుద్ధికి అసలు పని ఏమిటి? విచక్షణ అనే పని. ఆ పదం పలకండి నోటితో, ఏం తప్పులేదు. బుద్ధికి విచక్షణ అనే పని ఉంది, శక్తి ఉంది.
ఆ శక్తి ఏమిటంటే ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం. మీకు ఎప్పుడైనా అంతర్వాణి అని పలుకుతుంది చూడండి. మీ లోపల ఒకటి మాట్లాడుతుంది. ఒక దొంగతనం చేసేవాడికి దొంగతనం తప్పురా, అది పరధన అపహరణ తప్పు అని నీ లోపల బుద్ధి చెప్తుంది. అయినా ఏం కాదులే, ఇప్పుడు నాకు అవసరము, అది తీసేసుకుంటే హాయిగా నేనే మెళ్ళో పెట్టుకోవచ్చు, ఏం నష్టం అని పెట్టేసుకుంటుంది. బుద్ధి చెబుతుందిట, చెప్పకుండా ఉండదు. దొంగతనం ఏ తప్పు చేసేవాడికైనా తప్పని కనీసం చెప్తుంది. ఎవడి మనసులో అయినా ఆలోచన. కల్తీ చేసేవాడికి నువ్వు చేస్తున్నది కల్తీ అని చెప్పదా? అంతర్వాణి చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది. అయినా కూడా చేసేస్తాడు. అందరికీ చెబుతుంది. ఎందుకంటే అందరి బుద్ధి ఒకటే కాబట్టి, దాని పనే అది కాబట్టి. ఎందుకంటే బంగారం ఒకటింట్లో మెరిసి ఇంకోటి ఇంట్లో మెరవనంటుందా? వాళ్ళు పెట్టుకున్న మా పిల్లలు అంటారు, అమ్మ మీ గాజులు బాగా మెరుస్తాయి కానీ మా గాజులు మెరవు. ఎందుకు మెరవు? మీరు మట్టి అంటించుకుంటున్నారు. అంటుంటారు. అంటే బంగారం ఒక ఇంట్లో మెరిసి ఇంకో ఇంట్లో మెరవనందు, అది బంగారమే. అయితే అంటే మనందరిది కూడా బుద్ధి బంగారమే, అది చెప్తూనే ఉంటుంది. కానీ దాని మాట మనం వినం. ఒక్కొక్కప్పుడు మీరే అనుకుంటారు చూడండి, అవును నాకు ముందే అనిపించింది కానీ నేను అట్లా చేయలే. నీకు అనిపించినప్పుడు ఎందుకు చేయకూడదు? ఎవడో చెప్పలేదు కదా, వాడి మాట నువ్వు వింటలేదు కదా, నీకు అనిపించింది కదా. అనిపించిన పని ఎందుకు చేయలేదు అంటే అనిపించింది నీ బుద్ధి చెప్పింది. దాని దగ్గర ఇంకొకటి ఉంది పక్క, మనస్సు అనేది. అది ఏమంటుందంటే ఏం కాదులే, అది ఎట్లే చెప్తూ ఉంటుంది, నువ్వు చేసేయి. తర్వాత నీకు అది నష్టమైన తర్వాత మళ్ళీ ఆ వెనకది బయటకు వస్తుంది. ఎవరికి వాళ్ళ అనుభవంలో చూడండి ఇది ఉందా లేదా అని. అది వచ్చి అప్పుడే నేను చెప్పా కదా, నువ్వు వినలేదు కదా, అది అట్లా అనదనుకోండి. అదేమంటుందంటే నాకు అప్పుడు అనిపించింది కానీ నేను ఆ మాట వినకుండా చేశాను. అట్లా జీవుడు తన మీద ఇంకా గొప్పతనం వేసుకుంటాడు. నాకు అనిపించింది అయినా నేను దాని మాట వినలేదు అంటే ఇప్పుడు ఈ పని ఇట్లా జరుగుతుంది నాకు ముందే తెలుసు అని అంటాడు. మనమే అని ఉంటాం చాలాసార్లు. గుర్తు చేసుకోండి, ఎవరికి వాళ్ళు మీకే తెలుస్తుంది. అందుకని జ్ఞానం నీ శరీరం వరకే ఎందుకు పరిమితం అంటే నీ జ్ఞానము ఆభాస. నిన్ననే చెప్పుకున్నాం, నీ దగ్గరున్న నేను వస్తువు. ప్రతి ఒక్కడికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం శరీరం మేరకే ఉంది. కారణం ఏమిటంటే నిరాకారమైనది సాకారమైనట్లు కనిపిస్తోంది. అప్పుడు మీరేమంటారండి, ఎప్పుడైతే సాకారం అయిందో అప్పుడు మీరేమంటారంటే మీ జ్ఞానం చాలా గొప్పది, నా జ్ఞానం చాలా తక్కువైంది. ఎందుకంటున్నారు? జ్ఞానం సేమ్, దీపం సేమ్. అంటే దీపం వెలగడం వస్తువుగా మనందరిలో ఒక దీపమే ఉంది కదా. ఆ దీపం కాంతి ఇవ్వడం కూడా సమానమే. నా శరీరం ఎంత మేర ఉందో నా శరీరానికి అంత మేర కాంతి ఇస్తోంది. కాంతి ఇస్తోంది అంటే నా వీపు మీద వాలిన ఈగని కూడా నేను గుర్తించగలుగుతున్నా. నా పక్కన వాలింది నేను గుర్తించలేను. నా శరీరం మేరకు వాలిన దాన్ని నేను గుర్తిస్తున్నా. అంటే నా జ్ఞానం నా శరీరం ఎంత ఉందో అంత ఉంది. మీ జ్ఞానం కూడా మీ శరీరం ఎంత ఉందో అంత ఉండాలి కదా. అటువంటిప్పుడు జ్ఞానం పనిచేసే తీరును బట్టి నా జ్ఞానం ఎంత పని చేసిందో మీ జ్ఞానం అంతే పని చెయ్యాలి. ఏంరా ఈ ట్యూబ్లైటు ఇంత కాంతి గలది అన్నాం. ఈ కాంతి గల ట్యూబ్లైట్ షాపులో వాడు కొనుక్కున్నాడు, నేను కొనుక్కున్నాను. అది మా ఇంటికి వచ్చి వెలుతురు ఇచ్చినట్లు వాడింట్లో కూడా వెలుతురు ఇవ్వాలి కదా. మరి ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ ఎందుకు ఇస్తున్నది? మీరు అంటారు కదా, అమ్మా మీకు తెలుసు కానీ మాకు తెలియదు అని ఎందుకు అంటున్నారు?
ఆలోచించండి. దానికి మీరేమంటారు, మీరు సాధన చేశారు అందుకని మీకు తెలిసింది, మేము సాధన చేయలేదు మాకు తెలియలేదు. నేను సాధన చేయటం మీరు సాధన చేయకపోవడం కాదు, మీరు అన్నీ అడ్డం వేసుకున్నారు, నేనేం అడ్డం వేసుకోలే. అడ్డం వేసుకున్న దాన్ని తీసేసుకున్నా. దానికి ఒక కథ చెప్తుంది మన ఉపనిషత్తు. ఏం కథ అంటే, ఒక గురువు గారు శిష్యులందరినీ వెంట పెట్టుకుని అడవిలో పోతూ ఉన్నారట. అడవులే కదా ఆ రోజుల్లో, బస్సులు అలాంటివి ఏం లేవు. వెళుతూ ఉన్నారట. కొంత దూరం వెళ్ళాక శిష్యులకి దాహం వేసింది. గురువుగారు మాకు దాహం వేస్తోంది, ఎక్కడైనా నీళ్లు ఉంటే చూద్దామన్నారు. లేక వాళ్ళు తెచ్చుకున్నది ఏదైనా కూర్చొని తిందామనుకున్నారో ఏదో, బట్ వాళ్ళకి నీళ్లు కావాలి. గురువుగారు నీళ్లు కావాలన్నారు. ఎక్కడ చూసినా అడవిలో మరి ఎక్కడుంటాయో తెలియదు కదా. కొంత దూరం వెళ్ళాక ఒక పాడుబడ్డ బావి కనపడింది వాళ్ళకి. ఎప్పుడో ఆ అడవిలో ఎవరు బావి తవ్వారో ఆ బావిలో రోజు వాడకం లేదు, అంత పూడిక పడిపోయింది. అటువంటి బావి కనపడింది శిష్యులకి. గురువుగారు వెంటనే, శిష్యులు దాహం అన్నారు కదా, నాయన ఇక్కడ నీళ్లు ఉంటాయి, ఇక్కడ ఆగుదామన్నారు. ఏంట్రా గురువుగారు పాడుబడ్డ బావిలో నీళ్లు ఉంటాయి అంటారు, పాడుబడ్డ బావిలో నీళ్లు ఉండవు, నీళ్లు ఉంటాయి అంటున్నారు గురువుగారు. అయినా గురువుగారి మాటకు ఎదురు చెప్పలేరు కదా. అందుకని సరేనని వాళ్ళు అందరూ దిగి, గురువుగారు ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు ఏం లేదురా నాయన, ఆ బావిలో పూడికంతా తీయండి అన్నారు. వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కాబట్టి ఆ కొంచెం కొంచెం పూడిక తీశారు. నీళ్లు లేవు. సాయంత్రం దాకా అట్లా దాహం అవుతూనే వాళ్ళు అట్లా పూడికంతా తీసేశారు. గురువుగారు నీళ్లు రాలేదండి, వస్తాయి నాయన పడుకోండి అన్నారు. అట్లాగే పడుకున్నారు. వాళ్ళు ఏం తినకుండానే పడుకున్నారు. తెల్లవారుజాము దాకా జరిగింది. పొద్దున్నే ఇంక అందరూ లేచి నీళ్లు కావాలి, కాలకృత్యాలకు, తాగడానికి లేకపోయినాయి, కాలకృత్యాలకు నీళ్లు కావాలి. వాళ్ళందరూ గురువుగారు ఏం చేస్తారో, నీళ్లను సృష్టిస్తారా, ఎక్కడన్నా తయారు చేసుకొస్తారా, పంపులు లేవు ఏమీ లేవు అని వాళ్ళు తెల్లవారుజామున లేచారు. లేచి ఆ బావిలోకి ఊరికే తొంగి చూశారు. బావి నిండా నీళ్లున్నాయి. శిష్యులు అనుకున్నారు గురువుగారు మహిమతో బావి నిండా నీళ్లు రప్పించారు, ఇప్పుడు మనకు తాగడానికే కాదు స్నానం చేయటానికి కూడా నీళ్లు ఉన్నాయి. నిన్న రాత్రి వరకు పాడుబడ్డ బావిలో, నీళ్లు లేని బావిలో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? పూడిక అడ్డం పడింది, ఆ బావిలో జలం ఉన్నది. ఎప్పుడైతే శిష్యులు పూడిక తీశారో ఆ జలం ఆటోమేటిక్గా బావి నింపింది. అర్థమైందా? జ్ఞానం మీ లోపల ఉంది, ఆ జ్ఞానానికి ఈషణత్రయాలు అడ్డం వేశారు. ఆ నీళ్లు లోపలికి రాకుండా ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ మూడు ఎందుకు వేశారంటే, మీరు నాదిని నేను అనుకున్నారు కాబట్టి నాదికి కావాల్సింది డబ్బులు. నాదికి సుఖం ఎక్కడుందో మనకు తెలియదు. నిజంగా సుఖం నీ లోపల ఉంది, కానీ సుఖాన్ని నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? బయట వెతుకుతున్నావు. డబ్బులతో కొనుక్కోవాలనుకుంటున్నావు. డబ్బులతో సుఖం ఎప్పుడూ కొనబడదు. ఆ లోపల అడ్డం వేసిన వాడికి, ఎందుకంటే హాయిగా బ్రహ్మ విద్య నేర్చుకుని ఉండక ఒకడు ఏం చేస్తాడంటే, వాడికి ఉన్న డబ్బులతో తృప్తి చెందాలి. తృప్తిని చెందని మనుషుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. మానవుడికి తృప్తి లేకపోతే, ఎందుకంటే తినేది ఇంత అన్నం, ఇంత ఉన్నా కూడా లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు. కానీ ఇవాళ పేపర్లలో చూస్తుంటే ఒక్కొక్కడు 400 కోట్లు కొన్నాడు బంగారం, 500 కోట్లు కొన్నాడు బంగారం. అవేమిటి బిస్కెట్లు వరసన పెట్టి చూపిస్తున్నాడు ఆ టీవీలో. ఎందుకురా, మనం చచ్చిపోయిన తర్వాత ఆ బంగారం ఇటుకలతో ఏమన్నా సమాధి కడతారా? ఏం కథ? అట్లా కడితే కూడా తలా తమ్ముకొని పోతారు. సమాధి కూడా ఏమన్నారా?
మరి ఏమడ్డం, ఎందుకు నాకు తెలియటం లేదు అన్న ప్రశ్నకి జవాబు చెప్తున్నా. కొంతమంది గురువులు ఏం చెప్తారంటే, నేను సాధన చేసుకున్నా, నాకు తెలిసింది, మీకు తెలియదు, మీరు సాధన చేయలే. ఏం సాధన చేయమంటారు? అసలు సాధన చేయటానికి అది సాధ్యం కాదు. సాధ్యం అంటే ఏమిటి? సాధన చేసి సంపాదించేది, అది సిద్ధం. దీని మీద ఈ పేపర్ ఏదో ఎగిరిపోయింది ఉంది. ఈ పాప అనుకుంటోంది, నేను ఈ ఈ ఈ వైట్ పేపర్ని ఎట్లా రీచ్ అవ్వాలి. వైట్ పేపర్ని రీచ్ అవ్వాల్సింది పని లేదే, నువ్వు వైట్ పేపర్ ఇవే. అర్థమవుతుందా అమ్మా? మరి దీన్ని ఎక్కడ సంపాదించాలి? ఆల్రెడీ సిద్ధం. మరి ఏం చెయ్యాలి? తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే కదా ఇన్ని రకాలుగా చెప్తున్నాం. ఇంకా తెలియలేదంటే ఏం చేయమంటారు చెప్పండి? మీరే ఆలోచించండి రా. ఇన్ని రకాలుగా చెప్తుంటే ఇంకా మాకు తెలియలేదు, మీలాగా మేము సాధన చేయలేమమ్మా అంటారు. ఇంకా నాకు దగ్గరకు వచ్చి, నేను అసలు సాధనే చేయలేదు. ఎవడు కూడా సాధన చేసి సాధించుకునేది కాదు ఇది. డబ్బులు సంపాదించినట్టు సాధన చేసి డబ్బు సంపాదించేది కాదు ఇది. ఆల్రెడీ నువ్వు అయి ఉన్నావు కదా. నువ్వు అయిన దాన్ని నువ్వు ఎందుకు మర్చిపోయినావు అంటే, ఎప్పుడైతే ఇది నేను అని అనుకున్నావో ఇది నువ్వు కాదు. అర్థమైందా? పక్కది నువ్వు కాదు. అందుకని నిన్ను సాధన చేయమన్నారు. ఇప్పుడు గురువుగారు నీళ్ళు ఎక్కడి నుంచైనా తీసిపెట్టి ఒక వాటర్ ట్యాంక్ పెట్టారా అక్కడ? మరి అంటే ఆ బావిలో ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఎట్లా వచ్చినాయి? దాంట్లోనే ఉన్నాయి. ఆ నీళ్లు ఆ బావిలోకి రావడానికి మధ్య ఏముందో అది పూడిక అనే పేరుతో అడ్డుపడింది. పూడిక ఎప్పుడు తొలగించుకున్నారు? మరి నువ్వేం తొలగించుకోవాలి? నా మూడు నాకు ఉంటాయండి, మీరు ఇచ్చేదేదో ఇచ్చేయండి. నా దగ్గరికి చాలా మంది వస్తారు, అమ్మా మీరు ఏదో ఇస్తారట, అది ఇచ్చేస్తే తొందరగా వెళ్ళిపోతాం, రేపు ఫ్లైట్ మాది. ఊరి మీ దుంపలుగా ఏమన్నా వేలు ఉంగరమా తీసేసిపోరా నాయన తీసుకుపోండి ఇవ్వడానికి. ఇట్లా ఇమ్మంటారు కదా. అట్లా ఇస్తే దొరికేదైతే ఇన్ని ఫ్యాన్లు అక్కర్లే, ఇన్ని కష్టాలు అక్కర్లే, ఇంత చోటు అక్కర్లే, అచ్చి బాబు నాయన శుభ్రం చేయరా అని అనక్కర్లే, ఏం లేదు. అరే మీ లోపల ఉన్నదాన్ని, విత్ అనే ధాతువుకి అర్థం లోపల ఉన్నదాన్ని వెలికి తీయి, అది విద్య. అందుకే అధ్యాత్మ విద్య విద్యానాం, అధ్యాత్మ విద్యే విద్య, మిగిలినవన్నీ కళలు. అధ్యాత్మ విద్య అంటే ఏమిటి? పరమాత్మని తెలుసుకుండే విద్య. ఎప్పుడు మీకు ఎప్పుడైతే ధనం మీద కానీ మరే దాని మీద, అసలు మూడే కదా, ఇంకేమి అన్నీ ఈ మూడులోనే కలిసి ఉంటాయి. వాటి మీద ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో వెంటనే ఏమనుకోవాలి? ఒరే పూడికి అడ్డం పడుతున్నదిరా, అడ్డం పడింది. మరి అది ఎక్కడుందండి? పీకి పారేద్దామంటే పీకేయడానికి వీల్లేదమ్మా. ఏ ఆలోచనతో అడ్డం పడిందో ఆ ఆలోచనతోనే పీక్కోవాలి, అంతకంటే అసలు ఏం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ నాడు సుసుఖం. ఇది చాలా ఈజీరా, ఎందుకో డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు, నాకు అర్థం కాలేదు. అమ్మో బ్రహ్మ విద్యనా? ఎందుకు అంటే అది చెప్పేవాడికి వినేవాడికి కూడా అర్థం కాంది బ్రహ్మ విద్య, అంతే కదా. వేదాంతం అంటే ఏమిటి అంటే చెప్పేవాడికి వినేవాడు. ఎందుకు చెప్పేవాడు కూడా అట్లాంటి వాడే కదా చెప్పేది. వాడు నిన్ను దేంట్లో పెట్టేస్తున్నాడు? దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, వీడు చూసి వచ్చాడా అక్కడ ఉన్నవాడిని కదా. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పేవాడు దేవుడు ఉన్నాడు అని చెప్పచ్చు, పైన ఉన్నాడు అనేది తప్పు. పక్కన లేడా?
అంటే వాడికి పక్కన ఉన్న సంగతి తెలియదు. అది వాడే పైన ఉన్నాడని చెప్తాడు. అంటే పైనున్నాడని చెప్పేవాడు కానని వాడు చూడలే, దర్శించలే. కానని వాని నూతకుని కానని వాడు విశిష్ట వస్తువును కానని భంగి. విశిష్ట వస్తువు, విశేషానికి మూలమైన సామాన్య వస్తువుని చూడని వాడు. ఓ గుడ్డివాడిని తోడు పెట్టుకొని పోతే వీడు కూడా గుడ్డోడే, ఇద్దరు గుడ్డే. కాశీ చూసినవాడు కాశీని చూపించగలడు, కాశీ చూడని వాడు అలంపూర్ తీసుకుపోయి ఇది కూడా కాశీయే అంటాడు. ఒరే ఇది కాశీ కాదు కదురా అని ఎవడన్నా అన్నా అనుకో, దక్షిణ కాశీ. ఉత్తర కాశీ వేరే ఉంది, మనం అంత దూరం పోలేమని విశ్వేశ్వరుడు ఇక్కడికి వచ్చి దక్షిణ కాశీ, దీని పేరు కాశీ కాదందామా? జీవుడు అట్లా చేస్తాడు, వాడు చేసిందే కరెక్ట్. దాన్ని కరెక్ట్ అని అనిపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు పాపం. అది అహం. వాడు ప్రయత్నించే శతవిధాలా ప్రయత్నించేదాన్నే అహం అనాలి. అది పంచభూతాల కలయికతో ఏర్పడ్డాయిరా నాయన. అవి జడములు. ఏవి? నీ శరీరం జడం. అవి నీవు కాదు అని తెలుసుకోవడము ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు మనందరికీ ఎంత చదవచ్చు అంటే, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 5వ క్లాస్ వరకు. మనం అందరం ఆధ్యాత్మిక రంగంలో, నేను 40 ఏళ్ళ నుంచి అమ్మ మీ కాడ ఎప్పుడో తీసుకున్నా, నా కాడ ఏం తీసుకున్నావో నీకే తెలుసు. కాడ తీసుకోవలసిందే, అట్ల కాడ కదా. మా ఇంట్లో దోశలు మా అట్ల కాడతో బాగా వస్తున్నాయని మా కాడ తీసుకుని పోయినా. పల్లెగా 40 ఏళ్ళ నాడు తీసుకుంది నా కాడ, కానీ ఈనాటి వరకు రాలే. మరి ఆ కాడ తీసుకుపోయి ఏ పెట్టెలో పెట్టి మూత పెట్టిందో నాకు తెలియదు. అర్థమవుతుంది, అది తీసుకుపోయే వస్తువు కాదు కదా. ఏమ్మా, అవి నీవు కాదు అని తెలుసుకో. ఆ తెలుసుకున్నాను అంటున్నావు కదా, గురువుగారు పంచకోశాలు నేను కాదని నాకు అర్థమైంది, దానికి సాక్షిగా ఉండే పరమాత్మ నేనని నాకు తెలిసింది అని ఏదో వాడి ఇందా నుంచి వాగాడు కదా. వాడు వాగిన దానికి గురువుగారు చెప్తున్నారు, నాయన నీకు తెలిసింది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు 5వ క్లాస్ పాస్ అయినావు. మెల్లగా 6వ తరగతికి మనకు మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని పెడతారు. 5వ క్లాసు నువ్వు ఎక్కడ చదివినా 6వ తరగతికి మళ్ళీ. ఎందుకంటే నీ 5 ఏళ్ల చదువు లాభం లేదురా బుజ్జిగా. మా స్కూలుకు రావాలంటే మళ్ళీ ఎంట్రన్స్ పరీక్ష రాసి మళ్ళీ రావాలి కదా. ఏమ్మా, నీవు చేతనము, నేను సాక్షిగా చూస్తున్నానన్నావు కదా, ఆ నేను అన్నవాడు చేతనం. చేతనం అంటే వాడు వస్తువు, చైతన్యం. నీ నామరూప క్రియలు అక్కడ ఉన్నాయి చూడండి. ఏమిటవి? నీ ఆలోచన, వాటి వృత్తి అంటే వాటి రూపం. నేను ఒక కారు కొనుక్కోవాలి అని ఆలోచించగానే కారు రూపం నాకు కనిపించింది. ఆ రూపము వాటి క్రియ. ఇక్కడ క్రియ మనకు ఆలోచన, నేను మానవ శరీరం ధరించాలి అన్నది నా ఆలోచన కదా. ఆ ఆలోచనకు తగ్గట్టు నాకు ఒక రూపం ఇంతవరకు నాకు నా లోపల తయారైంది, స్కెచ్లోనే ఉంది, దానికి రూపం రాలే.
తర్వాత ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ మా అమ్మ కడుపులో నుంచి నేను బయటికి రాగానే నా క్రియ మొదలైంది. నా క్రియ ఏమిటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఎందుకండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఈ బండి నడవాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావాలి. ఎందుకండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు? గాలే కదా. అదెందుకండి నడపాలి అంటే నేను ఏదన్నా పని చెయ్యాలంటే కమ్మరివాడి కొలిమి దగ్గరికి వెళ్ళండి. నేను వెళ్ళి చూసొచ్చాను. మనం పూల బజార్లో నుంచి లెఫ్ట్కి వెళ్ళే చోట అక్కడ కమ్మరివాడి కొలిములు ఉంటాయి. ఇదివరకు ఉండేవి, ఇప్పుడు సంగతి నాకు తెలియదు, మరి తీసేశారేమో. అక్కడ కొలిమి ఉంటుంది. ఒకటే ఉందా ఇప్పుడు? ఇదివరకు అక్కడే ఉండేవి వరుసన. మనం అటువైపు నుంచి నాకు చిత్రా రమేష్ అట్లా పేర్లు తెలియదు కానీ టెంకాయల అంగడి దాటిన తర్వాత ఇంకొంచెం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి పోవాలి. నా జమ్మి చెట్టుకు పోయే వైపు అక్కడ వరుసన కమ్మరి కొలిములు ఉంటాయి. ఆ కొలిమిలో ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఒక తోలు తిత్తి ఉంటుంది. అక్కడ ఒక బాయ్ని పెడతాడు. వాడు మాటకు ముందు ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. ఇట్లా ఇట్లా అంటున్నప్పుడు గాలి లోపలికి పోయి ఆ గాలి ఆ కుంపట్లోకి వదులుతూ ఉంటుంది. ఎందుకండి గాలి వదలాలి అంటే కుంపట్లో ఉన్న బొగ్గులు మండాలి. బొగ్గులు ఎందుకు మండాలి అంటే బొగ్గులు మండితేనే అక్కడ ఇనప కడ్డీ కాలడానికి అవకాశం అవుతుంది. కడ్డీ కాలాలంటే శక్తి కావాలి. ఆ శక్తి బొగ్గుల్లో ఉన్న నిప్పులో వస్తుంది. ఆ నిప్పు ఎలా మండాలి అంటే ఈ గాలి వల్ల మండాలి. మన దగ్గర కూడా మన 2 ఊపిరితిత్తులు అనేటువంటి అవి ఉన్నాయి. ఏమిటి? ఆ తోలు తిత్తిలు. తోలు తిత్తే గుండెన్న ఆకారం ఉంటుంది, కిడ్నీకి ఆకారం ఉంటుంది, లంగ్కి ఆకారం ఉండదు. లంగ్ అంతా ఇట్లా సంచిలాగా పరుచుకొని ఉంటుంది. మనం గాలి నీల్చంగానే చూడండి ఉబ్బినాయి. ఎవరికి వాడు గాలి పీల్చి చూసుకోండి. వెంటనే గాలి పీల్చినప్పుడు ఏమవుతుంది? అంత అవుతుంది. గాలి వదిలినప్పుడు ఇది ఏం చేస్తోందంటే అంటే కమ్మరివాడి కొలిమి ఉంది ఇక్కడ. ఆ కొలిమి తిత్తి ఊపిరి పీల్చుకుని అది వదిలితే ఆ వదిలినప్పుడు మన రక్తంలో ఉన్న మాలిన్యం అంతా పోతుంది. శుద్ధ రక్తం తయారు కావడానికి, గుండె శుద్ధ రక్తం తయారు చేసుకోవడానికి ఇదే పని. కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? బయట నుంచి తీసుకుంటుంది. టు ద నోస్ తీసుకుంటుంది కదా, లేకపోతే నోట్లోంచి కూడా తీసుకుంటుంది. మొత్తానికి తీసుకుంటుంది. తీసుకుని ఈ కమ్మరి కొలిమి పైకి కిందికి వెళుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఆయాసం వచ్చినప్పుడు పిల్లలు ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు. ఈ ఊపిరితిత్తుల్ని ఎగరేస్తూ ఉంటారు. మీరు గమనించండి కదా. అది క్రియ. క్రియ అంటే పని. ఏం పని అంటే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలి, అందులో అనవసరమైన మాలిన్యాలన్నీ పోవాలి, అది విసర్జించబడాలి కదా. ఇవన్నీ ఈ క్రియ. ఇది జరగాలంటే కేవలం వాయువుతోనే జరుగుతుంది. కమ్మరివాడి కొలిమి తిత్తి మన దగ్గర ఉంది. అది అమ్మ కడుపులో ఉన్నంతసేపు అమ్మ చేసిన పనికే మనకి సరిపోతుంది. మనం సొంతగా బయటకు వచ్చామే హీరోల్లాగా కదా. ఇప్పుడు హీరోయిజం మన పని మనం చేసుకోవాలి. ఆ రోజు నుంచి మేమ్మా దాన్నే అనాహతాబ్జ నిలయ శ్యామాభావదనద్వయ. అమ్మవారిని ఏమంటున్నారంటే అనాహతము. ఆహతము అంటే దెబ్బ. దెబ్బ కొడితే సౌండ్ వస్తుంది. అనాహతము ఎవ్వడూ దెబ్బ కొట్టకుండా ఇది శబ్దం వస్తుందిట. ఏం శబ్దం రా? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. చూడండి, గాలి పీల్చండి, శబ్దం వస్తుందా రాదా? గాలి వదలండి, శబ్దం వస్తుందా రాదా? మామూలుగా గాలి పీలిస్తే వదిలితే రాదు. కానీ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆయాసపడ్డప్పుడు వస్తుంది కదా. అది ఆహతము అంటే దెబ్బ. ఏ దెబ్బ కొట్టకుండా అనాహతం. శ్యామాభావదనద్వయ 2 ముఖాలు ఉన్నాయిట.
చూడండి లంగ్స్ ఎన్ని ఉంటాయి. ఏ శబ్దము లేకుండా ఆ 2 సంచుల్లోకి గాలి పోయి మళ్ళీ గాలి వదలబడుతోంది. అట్లా వదలబట్టడం వల్ల శక్తి జనరేట్ అవుతోంది. ఆ శక్తి ఏం చేస్తోందంటే మన బాడీని ఉపయోగపెట్టుకుంటోంది. శక్తి అంతా మన శరీరం వాడుకుంటున్నది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ప్రాణం నుంచే వస్తోంది. అదే అమ్మవారి క్రియ. నామరూప క్రియ అనేటువంటిది నామరూప వరకు అయ్యగారి పని, క్రియ మాత్రం అమ్మగారి పని. అంటే ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్. ప్లాన్ వేసేది అయ్యగారు, ఎగ్జిక్యూట్ చేసేది అమ్మగారు. అర్థమైందా? అందుకని ప్లాన్ వేసేది నీ బుద్ధి, నీ మనస్సు, ఎగ్జిక్యూట్ చేసేది నీ బాడీ. కాబట్టి నీ శరీరం అమ్మగారు, నీ లోపల ఉన్న చైతన్యం అయ్యగారు. ఇప్పటి వరకు అంత అర్థం చేసుకోండి. ఇంకా ఉంది. డెప్త్కు పోయే కొద్దీ చాలా మునుచుతా. మళ్ళీ నేనే పైకి బీక్తా, మీకేం భయం లేదు. ఎంత నదిలో ముంచినా పదంతో నరకారణవే పండియను, అస్సలు పండియను. ఆనందధామానికి ఎవడొచ్చాడో వాళ్ళందరూ కూడా మోక్షధామానికి వెళ్ళాలి. కానీ వాళ్ళు స్వర్గ నరకాలకు పోతే అంటే చంపేస్తారు. టికెట్ దానికి ఇయ్యమన్నారంటే ఇయ్యను కదా. వీళ్ళందరూ మోక్షధామానికి పోవాలి. అది ఎక్కడుంది అంటే ఇక్కడే ఉందర్రా. వినండి, నీ నామరూప క్రియలు ఏమేమిటంటే నీ ఆలోచన, వాటి వృత్తి, వాటిని నడిపే ప్రాణం. ప్రాణమే నడుపుతుంది మనని. శక్తే నడపాలి. శక్తి లేకపోతే బండి నడవదు. చూడండి, మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు పడుకుని ఉంటాం కదా, కాస్త లేవరా, లేచి నాకు అస్సలు శక్తి లేదు, నాకు అసలు ఓపిక లేదు. ఏమైంది? ఇంత ఎప్పటి వరకు నీకున్న ఓపిక జ్వరం తినేసిందా? జ్వరం తినలే కదా. నీకు ఓపిక లేదు అన్నది నువ్వు నాకు జ్వరం వచ్చింది అని ఆలోచన చేసుకుని, ఆ జ్వరం వల్ల నాకు చాలా నా శరీరం అసలు వీక్ అయిపోయింది. అస్సలు వీక్ కాదర్రా మీరు అనుకోండి. కదా, అస్సలు కాదు. ఎప్పుడు వీక్ అవుతుందో చెప్పినా జ్వరం తగ్గిన తర్వాత వీక్ అవుతుంది. జ్వరం ఉండంగా వీక్ కాదు, అదే కాపాడుతూ ఉంటుంది. నేను గమనించండిరా, మీరే. నేను వీక్ అయినా అన్నది నీ మానసిక భావన. అమ్మో నేను పని చెయ్యలేను. ఎందుకని అంటే దీన్ని చాలా ప్రేమిస్తావు. నేను చెయ్యలేను అంటావు, నువ్వు చెయ్యగలవు. మా గురుదేవులు అంటారు, మా గురుదేవులు మాకు ఇలాంటి పాఠాలు చాలా చెప్పారు. ఉపనిషత్తులు దాన్ని బోధించలే, మాకు ఇట్లాంటి పాఠాలు చాలా చెప్పారు. పూర్వకాలంలో గర్భవతులైనటువంటి అమ్మాయిల్ని, గర్భవతులు వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. అమ్మ ఒక్కసారి లేచి 4 అడుగులు వెయ్యి, నీకు డెలివరీ అయిపోతుంది అని చెప్తాడు డాక్టరు. ఆమె అస్సలు నేను లేవలేనంటుంది. నేను లేవనే లేను, నాకు చాలా నొప్పి ఉంది. అది మీకేం తెలుస్తుంది డాక్టర్, మీకు తెలీదు, నాకు తెలుసు అంటుంది. ఇంకా వాళ్ళని ఏం చెయ్యలేక, అంటే వాళ్ళు కోప్పడి ఏం చేస్తారు పాపం, వాళ్ళు అసలే బాధపడుతుంటారు. అందుకని పందిరో ఏదో ఉంటుంది కదా, దానికి నిప్పంటిచ్చేస్తారు. పూర్వకాలంలో డెలివరీస్, ఇప్పుడు సి సెక్షన్ ఇమ్మీడియట్గా చేసేస్తున్నారు, అట్లా చెయ్యరు. ఇప్పుడు ఆ అమ్మాయికి శక్తి లేకపోతే అక్కడ అంటుకోగానే గబగబా లేచి పరిగెత్తారు. అర్థమైందా? ఏమ్మా ఆలోచించండి. శక్తి లేదు అనేది నీ మీద నువ్వు ఆపాదించుకున్నది.
నిజంగానే శక్తి ఎవరికి లేదు అంటే నాదికి శక్తి లేదు. నేను శక్తి ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంది. నేను అనేది కరెంటు రా. కరెంట్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. స్విచ్ చేసుకుంటే కదా ఆ కరెంటు దీంట్లోకి వచ్చి దీన్ని పనిచేసేది. స్విచ్ వెయ్యడు. ఎందుకని అంటే దీన్ని బద్ధకంగా పాలు వెన్న పెట్టి బాగా దాచిపెట్టి చిత్తగొట్టేవాళ్ళు లేక ఒక్కొక్కడిని నాకు ఇది చేత కాదంటావా? నిజంగా నీకు చేత కాదా? ఏంట్రా బాగా చేతావు. ఇప్పుడే ₹1 కోటి వస్తాయిరా, అదేదో గ్యాంబ్లింగ్ చేస్తే అంటే బాగా పరిగెత్తిపోతావు. కుంటివాడు కూడా. ఆలోచన చెయ్యండిరా. మిమ్మల్ని మీరు సర్దుకోండిరా, బాగుపరుచుకోండిరా. అంతే చెప్పేది. ఎవడికి వాడు మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండిరా. అదే శాస్త్రం ఏం చెప్పింది? ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమవసాదయే. నాయనా, నీకు ఈ ప్రపంచంలో శత్రువులు మిత్రులు ఉండరు. మరి ఎవరుంటారు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? ఆ మిత్రులు అనుకుంటున్నావు. నిన్ను గుంతలో వాడిని నువ్వు మిత్రుడు అనుకుంటున్నావు. నిన్ను పైకి బీకేవాడిని వాడు శత్రువు అనుకుంటున్నావు. నీ ఇష్టం. నువ్వు పోతే నన్ను ఏం చేయబెట్టావురా? చెప్తున్నా కూడా వినకపోతే ఎవడేం చేస్తాడురా? విను. అవి నీ చైతన్యం యొక్క ఆభాసలు. ఏమ్మా, నిన్ను నీవు నామరూప క్రియలు అనుకుంటున్నావు కదా. నిన్ననే నీకేం చెప్పాడు? క్వశ్చన్ చెప్తూ ఉన్నప్పుడే బంగారము కాసుల పేరు విడివిడిగా లేవు. బంగారమే కాసుల పేరు అయింది, బంగారమే గాజు అయింది. కాబట్టి గాజు అనేది ఆభాస, నిజంగా ఉన్నది కాదు. ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉన్నది నువ్వు ఉన్నట్టుగా చూస్తున్నప్పుడు కూడా అది బంగారమే. ఆ సంగతి నీకు తెలియదు. అంటే నువ్వు నేను నాది ఇద్దరున్నారు, నాది నేను సాక్షిగా చూస్తోంది అన్నావు కదా. నిజంగా అది కాదు. అంటే నీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంటే నువ్వు హై స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చావు, 6వ క్లాస్కి వచ్చేసావు. ఏమిరా? విస్తరిస్తే నీవు లోపలే కాక బయట కూడా ఉంటావు. విస్తరిస్తే అంటే వ్యాపిస్తే. వామనమూర్తి విస్తరించాడు అనే కథ నీకు అందుకే చెప్పాం. ఎందుకంటే వామనమూర్తి ఏమైనాడు? త్రివిక్రముడైనాడు కదా. ఒక పాదంతో భూమిని, మరో పాదంతో ఆకాశాన్ని, మూడో పాదంతో బలి తల రూపంగా జీవుల అహంకారాన్ని ఆక్రమించాడు. జీవుల అహంకారం అంటే జీవుడు నేను అన్న భావన పోతే వాడు దేవుడే అవుతాడు. వామనమూర్తి త్రివిక్రముడై 3 అడుగుల నేల అడిగాడు కదా బలి చక్రవర్తిని. అడిగితే ఏం చేశాడు? ఒక కాలుతో భూమిని, ఇంకో కాలుతో ఆకాశాన్ని. భూమి ఆకాశాలు 2 అయిపోయినాయి. ఇక్కడ కనపడేవి ఇంకేం దొరకలే. అప్పుడు ఈ 3వ కాలు ఎక్కడిస్తావు? 3వ అడుగని అడిగాడు బలిని. అడిగితే నా తల మీద పెట్టమన్నాడు. అంటే బలి తల మీద పెట్టమన్నా అంటే ప్రపంచ రూపంగా ఉన్న మనందరి తల మీద ఏమున్నదంటే అహం ఉన్నది. అహం అంటే నేను అన్న భావం. తలయే నేను. ఎందుకు తల నేను? నాదిలో భాగం కదరా. ఎందుకు అది చెప్పలేకపోతున్నారు? తల ఎక్కడి నుంచి వచ్చింది? నాదిలో భాగం, నేనులో భాగం కాదు కదా. తల మీద పెట్టి అణగొట్టేశాడంటే ఏమైంది? ఇదో దీని తల మీద, ఈ బలి చక్రవర్తి దీని తల మీద పెట్టి అణగొట్టేశాడు. ఇప్పుడు జీవుడు ఏమైనాడు? బ్రహ్మమై కూర్చున్నాడు. ఈ పేపర్కిను ఈ అణిగిపోయిన దానికి ఏం
తేడా ఉందా? బలిని అణిచేశాడు, పాతాళానికి తొక్కేశాడు అంటే ఏమిటి? ఇందులో ఏమాత్రం రాకుండా, ఇంకా దీని రూపం అంటూ కనపడకుండా. మరి నీ రూపం అంతా కనపడకుండా నువ్వు చెయ్యాలంటే జీవుణ్ణి బ్రహ్మము చెయ్యాలి. అంటే జీవుణ్ణి బ్రహ్మము చెయ్యగలనా? బ్రహ్మమే అయ్యున్నాడు. జీవత్వం అనే పూడిక నీ మీద వేసుకున్నావురా. దానికే మేము ఇనీషియల్గా ఏం చెప్తామంటే, దేహభావన వదిలేనాయన, దేహం నువ్వు కాదని భావన చేయి, పంచకోశాలు నువ్వు కాదు, కోశ ధర్మాలు నీకు లేవు. అక్కడే మేము ఆగిపోతామండి, మేము చాలా పైకి వచ్చేసాం అనుకుంటే మీ కర్మ. దేహం నువ్వు కాదు అని ఎందుకు చెప్తున్నామంటే, చూడండి, దేహభావన వదిలేసేయి అంటే అర్థం ఏమిటి? నాది అన్న భావం, నాదినే నేనంటున్నావురా. నాదిని వదిలేయిరా. నాదిని వదిలేస్తే ఏం మిగులుతుంది? నేను మిగులుతుంది. ఇప్పుడు బలి చక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోయినాడు అంటే బలి చక్రవర్తి రూపం లేదు. మరి ఎవరి రూపం ఉంది? నిరాకారమైన. బలి లేడు అంటే ఏమన్నాడు? నిరాకారమైన. అప్పుడు నీవు ఈ దేహం నీకు ఆల్రెడీ వచ్చింది. నేను మరణించిన తర్వాత భానుమతి లేదు అంటారు. అంటారా? అనరా కదా. వాడెవడో రామయ్య చచ్చిపోయినాడు, సరోజనమ్మ చచ్చిపోయింది. లేదు అంటే ఏముంది? ఈ పాపైన శరీరం పోయింది. మరి ఏదో ఉండాలి అక్కడ, నేను ఉండాలి. అప్పుడు జీవుడు బ్రహ్మమే కదా. చచ్చిపోయిన తర్వాత ఉండే కంటే బతికుండగానే ఈ భావం వదిలేయరా నాయన అంటున్నాం. నీకేం బాధ? ఇది ఉంటే నీకు నామరూప క్రియలు ఉంటే, నాకు డబ్బులు కావాలి, నాకు పెళ్ళాం కావాలి, నాకు కొడుకులు కావాలి, నా మనవడికి ముని మనవడికి కూడా ఇవన్నీ కట్టపెట్టాలి, ఈ వెధవ కోరిక వస్తుంది నీకు. శరీరమే లేదురా మొర్రో అని చెబితే ఉంటే లేదంట. నిన్న కాసుల పేరు ఉంటే లేదని చెప్పలేదా మేము? బంగారం ఉందనరా, కాసుల పేరు లేదనరా నాయన. ఇంకా నీకు తెలియాల్సిందేముంది? నీకంతా తెలిసిపోయింది. సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు మీ జ్ఞానం సంగతి ఏమో చెప్పారు. జ్ఞానం ఉందని ఒప్పుకున్నాం కదా. జ్ఞానం ఎక్కడుంది? ఆభాస నఖసిక పర్యంతం ఉంది కదా. మన మోకాలు, మన అరికాల దగ్గర నుంచి తల వరకు నా లిమిటెడ్ బాడీ అంతా నా జ్ఞానం ఉంది. అందరికీ జ్ఞానం ఉంది. ఒకళ్ళ జ్ఞానం ఎక్కువ, ఒకళ్ళ జ్ఞానం తక్కువ కాదు. మీరు లావు శరీరాలు ఉంటే లావు జ్ఞానం ఉంది. అందుకని చీమలో దోమలో కూడా ఒకే జ్ఞానం ఉంటుంది. ఏనుగులో కూడా, చీమలో దోమలోనే కాదు, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో సేమ్ ఉంది. సేమ్ ఎట్లా ఉంటుందండి అంటే, చిన్న మాసరికి ఇస్తాడు ఇంత మైసూర్ పాకు ముక్క పుల్లారెడ్డి వాడు తినమని. అందులోనూ ఆ పెద్ద వాడి దగ్గర ఉన్న ఆ ట్రేలో ఉన్న దాంట్లో ఒకే టేస్ట్ ఉందా, లేక ఇందులో కాస్త ఉప్పు తక్కువ అందులో కాస్త పులుపు ఎక్కువై ఉంటుందా? ఉండదు. పంచకోశాలు ఒకే రకంగా తయారైనవి. అందుకే చూడండి, మనందరికీ కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి కదా. చెవి చిన్నగా ఉన్నా సౌండ్ ఒకటే వింటూ ఉంది. కళ్ళు ఎట్లా పెద్ద కళ్ళు ఉంటాయి, ఒకళ్ళకి చిన్న కళ్ళు ఉంటాయి. ఎట్లా కళ్ళు ఉన్నా చూపు ఒకటే ఉంటుంది కదా. ఎవడో సినిమా వాడు ఆ పాట కూడా రాశాడు, కళ్ళు ఎట్లా ఉన్నా చూపు ఒకటే అని. ఆ పాట ఏదో నాకు తెలియదు కానీ అదే ఒకటే ఏదో అట్లా సెన్స్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ట్విస్ట్ మీకు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడి నుంచి చెప్తాను. జ్ఞానం ఉందనుకున్నాం కదా. శాస్త్రం ఏం చెప్పిందంటే, పుస్తకం మూసేస్తా నీకు చెప్తా. శాస్త్రం ఏం చెప్పిందంటే, ప్రజ్ఞానం బ్రహ్మ అంది.
జ్ఞానం బ్రహ్మ అల్ల. కానీ మనకున్నది జ్ఞానం అని మనకు తెలుసు. ఈ జ్ఞానానికి ఈ ప్రజ్ఞకు ఏమిటి తేడా? బ్రహ్మం ప్రజ్ఞానం అయితే నాకు ప్రజ్ఞానం ఉండకుండా నాకు జ్ఞానం ఎందుకుంది? నేను బ్రహ్మం అవ్వాలి అంటే నాకు ప్రజ్ఞ కావాలి కదా. ఏమ్మా, ప్రశ్న అర్థమైందా? పుస్తకాల్లో చెప్పరు, పుస్తకాల్లో చెప్పడానికి వీలు లేదు. అసలు క్వశ్చన్ కూడా మీకు రాదు కదా. నేను చీకటి గదిలోకి వెళ్ళాను. జాగ్రత్త, ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నా, అలర్ట్గా ఉండండి. నేను చీకటి గదిలోకి వెళ్ళాను, వెంటనే ఒక లైట్ వేసాను, స్విచ్ ఆన్ చేస్తా. చీకటి గదిలోకి వెళితే ఏం చేయాలి? నా ఇంట్లో కరెంట్ ఉంది కాబట్టి స్విచ్ ఆన్ చేసుకున్నా. ఆన్ చెయ్యగానే బల్బు వెలిగింది. బల్బు వెలుగుతూ ఊరుకుండకుండా అది నా గదిలో ఉన్న వస్తువులన్నిటినీ వెలిగించింది. బల్బు ఏం చేసింది? ఇప్పటి వరకు నాకేం తెలుసు? ఆ బల్బు వస్తువు, ఈ వెలుతురు ఆభాసం కదా. ఇది దాన్ని వదిలిపెట్టకుండా దాని వెంటబడి అది నిస్సంగం కదా. సంగం లేదు దానికి దీనికి. కానీ అది లేకపోతే ఇది లేదు, ఉండడానికి అవకాశం లేదు. అది ఉంది అంటే ఇది వద్దన్నా ఇది వస్తుంది. బంగారం ఉంది అంటే కాసుల పేరు వస్తుంది, కాసుల పేరు రాకపోతే గాజు వస్తుంది, గాజు కాకపోతే కంఠె వస్తుంది, ఏదైనా వస్తుంది. ఈ వస్తువులన్నీ కనపడుతున్నాయి. ఈ కనపడడం ఆభాస అన్నారు. నీకు ఇప్పుడు వస్తువు కనపడుతోంది. అక్కడ సోఫా ఉంది, కుర్చీ ఉంది, అన్ని రకరకాల వస్తువులు ఉన్నాయి, టీవీ ఉంది. లైట్ వేయగానే ఇవన్నీ కనపడ్డాయి. ఇప్పుడు కనపడింది టీవీ, సోఫా, కుర్చీనా? కనపడింది వెలుగా? మరి వెలుగు కనపడితే అది సోఫా కనపడింది అంటున్నావే నువ్వు. ఆ వెలుగు ఆ సోఫా కనబడడానికి అవకాశం ఇచ్చింది. వెలుగు ఏం చేసింది? సోఫా కనబడడానికి అవకాశం ఇచ్చింది నాకు. అది సోఫా అని, ఇది కుర్చీ అని, ఇది టీవీ అని నాకు వెలుగు తెలియజేసింది. వెలుగు లేకపోతే నాకు అవి నాకు తెలియదు. ఏమ్మా అంటే ఆ పని చేసింది ఎవరు? వెలుగు. వెలుగు తను చేయాల్సిన పని చేసింది. వెలుగుకి జాగ్రత్తగా వినండి, వెలుగుకి నేను వెలిగానని కానీ నేను వాటిని చూపించానని కానీ లేదు. వెలుగుకేం లేదు. నేను లైటు నేను వెలిగానని, నేనే వాటిని మీకు చూపిస్తున్నానని, నేను చూపించగలేకపోతే మీకు అవి కనపడవని దానికి తెలీదు. అర్థమైందా? అదే చూపిస్తోంది కానీ నేను చూపిస్తున్నాను అని దానికి తెలీదు. శాస్త్రం మనకు ఒక మాట చెప్పింది. ఆ మాటను పట్టుకొని మనం ఇంత నేను ఆలోచిస్తే నాకు ఇది తెలిసింది. జ్యోతిషాం అపి తజ్జ్యోతి అన్నాడు. భగవద్గీతలో ఉంది కదమ్మా, ఈ మాట విన్నారా? జ్యోతిషాం, జ్యోతులన్నింటిలో, వెలిగే వాటన్నింటిలో, ఈ వెలిగే వస్తువులు కాదు, తజ్జ్యోతి, ఆ జ్యోతి వేరే ఉంది అన్నాడు. జ్యోతిషాం అపి తజ్జ్యోతి, ఆ జ్యోతి ఈ జ్యోతుల వంటిదే కానీ ఇది కాదు. ఈ జ్యోతులు ఎటువంటివి? సూర్యుడు చూపించేవాడే. లైట్ లేకపోతే సూర్యకాంతిలో కనపడతాయి నా సోఫా, నా కుర్చీ కదా. ఏమిటి? ఆత్మజ్యోతి శివోస్మ్యహం అని రాసుకున్నామే మనం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. శాస్త్రం అంతే చెప్తుంది.
కృష్ణుడు ఏం చెప్పాడంటే అక్కడ సూర్యప్రకాశం ఉండదు, అక్కడ చంద్రప్రకాశం ఉండదు, అక్కడ అగ్ని జ్వరబడదు అని చెప్పాడు కదా. అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని పోలేని చోట్ల అసలు ఉండవు. ఎంత చీకట్లోనైనా ఒక అగ్గిపుల్ల గీచుకుని మనం పోయినామంటే చీకటిని చీల్చుకుని పోతుంది అగ్ని. సూర్యుడు ఇంత కొంచెం కాంతి వచ్చినా కూడా మన ఇంట్లో వస్తువులని మనకు కనపడతాయి కదా. ఈ సూర్యుడికి, ఈ అగ్నికి, ఈ చంద్రుడికి మేం ప్రకాశిస్తున్నామని కానీ, మా కాంతిలో మీరు ఈ వస్తువులు చూస్తున్నారని కానీ వాళ్ళకి తెలియదు. నీ లైట్కి ఎట్లా తెలియదు వాళ్ళకు కూడా అట్లా తెలియదు. కాబట్టి నీ ఇంట్లో లైట్కి నీ సూర్యుడికి ఒకే పోలిక. వాడిని నారాయణుడు దండం పెట్టక్కర్లేదు, వీళ్ళు పెట్టక్కర్లేదు. మన పెద్దలు ఏం చేస్తారంటే దీపం వెలిగించగానే దీపం జ్యోతి పరబ్రహ్మ, ఆ దీపాన్ని పరబ్రహ్మ అన్నారు. దీపం సర్వతమోహరం. ఏ దీపం పరబ్రహ్మ? సర్వతమస్సును హరించే దీపం పరబ్రహ్మ. ఈ దీపం కొంత తమస్సునే హరిస్తుంది. ఏమిరా, ఏ లైట్ అన్నా వేయండి, 1000 వాట్స్ వేయండి కదా, కొంత ఏరియా వరకే నీకు వెలుగిస్తుంది. సర్వతమోహరం. అటువంటి దీపానికి నేను నమస్కరిస్తాను. నువ్వు పెట్టింది ఈ దీపం, ఆ దీపానికి దండం పెడుతున్నాను అంటున్నావా అంటలేదా? అంటే ఈ దండం నీకు కాదు. పదాలు అర్థం చేసుకుంటే అది విచారణ. అర్థం చేసుకుంటే సరిగ్గా తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడుతుంది. అర్థం కాకుండా చిలక పలుకులు పలికితే ఏం లాభం లేదు. ఏమ్మా, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోహరం. పరబ్రహ్మ దీపం అయితేనే సర్వతమోహరం కావాలి. ఈ దీపాలు సర్వతమోహరం కాదు. ఎందుకని కాదు అంటే, మన భూమి మీదే సూర్యుడు ఇక్కడ ప్రకాశిస్తే, సూర్యప్రకాశం చాలా గొప్పది కదా. రవి ప్రకాష్ అని మనం పేరు కూడా పెట్టుకుంటాం. సూర్యప్రకాశం కదా అని పెట్టుకుంటాం. ఈ ప్రకాశం ఇప్పుడు అమెరికాలో ప్రకాశిస్తోంది, ఇండియాలో చీకటి పెట్టేసింది. మరి సర్వతమోహరమా? ఎందుకని? ఏదన్నా అడ్డం పడితే, బాగా ఇది గమనించండి, ఏదన్నా అడ్డం పడితే ఆ అవతలికి ఈ ప్రకాశం పోలేదు. అటువంటి ప్రకాశాన్ని జడ ప్రకాశం అనాలి. అర్థమైందా? ముందు అర్థం చేసుకోండి. అర్థం కాలే. జడ ప్రకాశం అంటే మళ్ళీ చెప్తా వినండి. అందుకే మళ్ళీ చెప్తూ ఉంటాను, మీకు అర్థమయ్యేదాకా చెబుతా. నాకేం బాధలేదు. అర్థం కాకుండా చిలక పలుకులు పలకవాటండి. నీ ఇంట్లో దీపం అది ముందు నీ దీపాన్ని చెప్తున్నా. నీ దీపం తాను వెలుగుతూ నీకు ఇంట్లో వస్తువులను వెలిగిస్తోంది. కానీ నీ దీపానికి నేను వెలుగుతున్నానని కానీ, వాటిని వెలిగిస్తున్నానని కానీ జ్ఞానం లేదు. ఉందా? కానీ అదే చేస్తోంది కదా ఆ పని. అట్లా సూర్యుడు కానీ చంద్రుడు కానీ వాళ్ళు వెలుగుతూ మనకింత వెలుతురిస్తున్నారు. మనకింత వెలుతురే కాదు, మన చెట్లకి ఫోటోసింథసిస్ చేసి ఆహారం, మనకు అంతా తిండి తింటున్నామంటే సూర్యకాంతి ఉంటేనే, లేకపోతే ధ్రువ ప్రాంతాల్లో ఏం పండవు. ఇవాళ పండి తిన్నంత తిని పారేసినంత పారేసి మనం అంటే డబ్బులు చాలా ఉన్నాయి కదా అందుకని పారేస్తున్నాం. పారేయకండి. అన్నదాత ఏడుస్తాడు. కష్టపడి వాడు పొలంలో మనకి దున్ని మనకి బియ్యం పండించిస్తున్నాడు. నువ్వు బంగారం తినలేవు, రూపాయలు తినలేవు. ఆకలేనప్పుడు ఇంత ముద్ద అన్నమే తినాలి. ఆ అన్నాన్ని తయారు చేసేవాడు ఎంత కష్టపడుతున్నాడో మెతుకు పారేసేటప్పుడు బుద్ధి తెచ్చుకో. నాకున్నది కదా అని పారేయవాకు కదా. ధనవంతులైన వాళ్ళు పెళ్ళిళ్ళల్లో
వెళితే ప్లేట్లు తీసుకుని ఆ ప్లేట్ 500 1000 రూపాయలు వాడు పాపం పెట్టుకుంటాడు. ఇట్లా పెట్టుకుని దాన్ని తిని సగం ప్లేట్ అందులో మారేస్తారు కదా. సరే, వచ్చే జన్మలో వాళ్ళు ఏమవుతారో తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే వాళ్ళకి రామనాథం గారు లేరు కదా చెప్పడానికి. మనకంటే రామనాథం గారు ఉన్నారు కాబట్టి మనం ఆ పని చెయ్యం. ఈ ఎవరికైతే తాను వెలుగుతున్నానని కానీ తను వెలిగిస్తున్నానని కానీ తెలియదో దాన్ని జడమనాలి. అది వెలుగే కానీ దానికి తెలియదు. నేనున్నానని నేను చూస్తున్నానని తెలియదు. అట్లా తెలియని దాన్ని వస్తువు చూపించాలంటే ఇంకొక దాని సహాయంతోనే చూడాలి. ఆ జడమైనటువంటి దాని సహాయంతో, జడమైంది ఏది? ఆ సూర్యుడు. జడమైంది ఆ చంద్రుడు. ఎందుకంటే వాడికి తెలియదు, వాడు చూపిస్తున్నాడు. బాగా అర్థమవుతోందా మీకు? మూడు కాంతివంతమైనవే. కాంతివంతమైనవి సర్వతమోహరం కాదు. కాంతి ఎప్పుడూ కూడా నిన్నేం చేయాలి? నీ తమస్సును పోగొట్టాలి. నీ తమస్సును అంటే నీ అజ్ఞానాన్ని, నీ చీకటిని. నాకెక్కడ చీకటి ఉందండి? నాకు బాగా మా ఇంట్లో చాలా లైట్లు వేసుకున్నాను. మీ ఇంట్లో లైట్లు వేసుకున్నది కాదు. నేను ఏది అడిగినా నాకు తెలియదంటున్నావు కదా. నేను ఏది అడిగినా నువ్వేమంటావు? నాకు తెలియదంటావు. ఎందుకు తెలియదంటున్నావు? ఆ చీకటి ఏమిటి? ఏంరా దేవుడు తెలుసా? నాకు తెలియదండి. స్వర్గం తెలుసా? నాకు తెలియదండి. నరకం తెలుసా? నాకు తెలియదండి. అన్నీ నాకు తెలియదంటావు. ఆ తెలియదంటమే నీ తమస్సు, అదే నీ చీకటి. తెలియదు అంటాం ఏమిట్రా? అది అజ్ఞానమే కదా. తెలియదు అని ఎలా చెప్తున్నావు? తెలుసు తెలియదు అనేటువంటి ఒక జ్ఞానం నీ దగ్గర ఉంది. నీ దగ్గర జ్ఞానం ఉందని చెప్పానే ఇందాక. జ్ఞానం ఉందా లేదా? ఆ జ్ఞానం ఏం చేస్తోంది? తెలుసు అంటుంది, తెలియదు అంటుంది, నేను ఉన్నానంటుంది కదా. ఆ ఎదుటివాడు ఉన్నాడు అని చెప్తోంది. లైట్కి నీ జ్ఞానానికి తేడా ఏమిటి చెప్పండి? లైట్కు తానున్నానని తెలియదు, తన ఎదురుగా ఉన్న వస్తువు చూపిస్తున్నానని తెలియదు. లైట్కి తానున్నానని తెలియదు, ఎదురుగా వస్తువును చూపిస్తున్నాను అని కూడా తెలియదు. లైట్ అంటే ఇంక్లూడింగ్ సూర్యుడు కూడా తెలియదు నేను వెలుగుతున్నాను, ఇవన్నీ వెలిగిస్తున్నాను అని. చంద్రుడు కూడా తెలియదు, అగ్నికి కూడా తెలియదు. నీకు తెలుసు. నీకు తెలుసు అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని లేకపోయినా కటిక చీకట్లో నిన్ను కూర్చోబెట్టినా నీకు నేనున్నానని తెలుసు. నీకు నేను ఉన్నానని తెలుసు. నీ జ్ఞానంలో ఆలోచనలో ఏ వస్తువు వచ్చినా నీ కాంతిలో నువ్వు చూడగలవు. అది నీ జ్యోతి. అది ఎక్కడుందండి? నాకు తెలియలేదు. మీరు చెప్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు. కళను నువ్వు ఎలా చూస్తున్నావు నాయన? మీ ఇంట్లో లైటే లేదే. మీ ఇంట్లో లైట్ లేదు. రాత్రిపూట అన్ని దీపాలు ఆపేసావు. ఉంటే బెడ్ లైట్ పెట్టుకున్నావు, అది కూడా లేదు. కానీ నువ్వు పడుకొని నిద్రపోయినావు. దుప్పటి కూడా నిండా కప్పేసుకున్నావు. కళ వచ్చింది. కళ కనపడిందా కనపడలేదా? మరి అక్కడ ఏ లైట్లో కనపడిందమ్మా నీకు? నీ లైట్లోనే కనపడింది. కళను చూశాను అని నువ్వే కదా అంటున్నావు. కళను చూడకపోతే రేపు పొద్దున్న నా కళ ఎట్లా చెప్తున్నావు? కళను చూసావా? సరే, అది కళ అండి, మాకు తెలియని స్థితిలో ఏదో మాకు ఎట్లా కనపడిందో మాకు తెలియదు, వద్దు కదా. నువ్వు ఒక్కడివి చీకటి ఇంట్లో కూర్చోరా, చీకటి గదిలో కూర్చో.
ఏరా నువ్వు ఉన్నావా అని అడిగాను. ఉన్నాను అని ఎట్లా చెప్తున్నావురా అంటే నువ్వు ఉన్నావని నీకు తెలుసు, ఆ లైట్కి తెలియదు. లైట్కి తెలియదు, నువ్వు ఉన్నావని నీకు తెలుసు. అర్థమవుతోందా? నువ్వు ఉండడమే కాకుండా నువ్వు వెలగటము, నువ్వు వెలిగించడం కూడా ఉండాలి కదా నీకు. నీవు ఉన్నావనేటువంటి వస్తువు, అది వస్తువు. నువ్వు ఉన్నాను అని నీకు చెప్పేదే నీ దగ్గర ఉన్న జ్ఞానం. దానికి లైట్ అవసరం లేదు. అది న తద్భాసయతే సూర్యో న శశాంకో న పవకః. అది సూర్యకాంతి ఉంటేనే నేను ఉన్నానని కనుక్కుంటాను అనరదు. సూర్యుడో చంద్రుడో నిప్పో ఉండాలమ్మా, అప్పుడు కానీ నేను ఉన్నట్టు నాకు తెలియదు అంటావా? కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. నీ లోపల ఒక వెలుగు ఉంది, ఆ వెలుగు పేరు మేము చిత్ అని పెట్టాము, దాని పేరు చైతన్యం అని పెట్టుకున్నాం మేము. అది టార్చ్ లైట్ కాదు, అది ట్యూబ్ లైట్ కాదు, అది ఎల్ఈడి బల్బ్ కానే కాదు కదా. ఎల్ఈడి బల్బు, ట్యూబ్ లైటు, టార్చ్ లైట్ అయితే ఒకడు స్విచ్ చేస్తేనే వెలగాలి కదా. ఆ స్విచ్ వేసేవాడివి నీవు. నీ దగ్గరున్న చైతన్యంతో స్విచ్ చేస్తున్నావు. స్విచ్ చేయాలంటే అట్లా అనడానికి నా శక్తి ఉపయోగించాలా వద్దా? నేను చచ్చిపోతే ఎట్లా వెలిగిస్తాను అంటే నేను బతికుంటేనే స్విచ్ చేయగలను. నేను బతికున్నానంటే నాలో చిత్తు ఉన్నది అని అర్థం. పరమాత్మ ఎక్కడున్నాడో రా, నీ లోపల ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడా లేడా? ఎట్లుంటాడో అర్థమైందా? నేనున్నాను అని నువ్వు ఎటు చెప్తున్నావో, నేను ఉన్నాను అంటున్నావు కదా. ఎవడన్నా నేను లేను అంటాడట. దేహంగా ఉన్నానంటున్నావా, నేనుగా ఉన్నానంటున్నావా? కాబట్టి ఉన్నాను అని ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. ఉండడమే కాకుండా, లైటు వెలగడమే కాకుండా వెలిగిస్తోంది. వెలిగిస్తోందంటే చూపిస్తున్నది. ఏం చూపిస్తున్నది అంటే ఏముంటే దాన్ని చూపిస్తోంది. నా దగ్గర ఉన్న నేను కూడా ఈ ఆలోచన వస్తే దాని రూపం నాకు కనపడుతున్నది. ఆ రూపానికి తగ్గట్టు నేను బొమ్మలు తయారు చేస్తున్నా, అంతే కదా. నామరూప క్రియలు అంటే ఏమిటి? దానికి తగ్గట్టుగా నేను తయారు చేస్తున్నా. ఈ తయారు చేసింది క్రియ. నా ఆలోచనలో వచ్చింది రూపం. అది ఎవరి రూపం? పరమాత్మ సంకల్ప రూపం. అది పరమాత్మ సంకల్పం చేశాడు. అడవి అనగానే మీ లోపల ఒక అడవి కనిపించింది. ఒక రైల్వే స్టేషన్ అనగానే మీ లోపల ఒక రైల్వే స్టేషన్ కనిపించింది కదా. ఏది నేను నేను చెప్తుంటే మాట చెప్పాల్సి వస్తుంది, మీరు ఆలోచించుకోండి. మీరు ఏది ఆలోచించినా మీ లోపల ఆ వెలుగులో ఆ బొమ్మ, ఆ ఫిగర్ మీకు కనపడుతోంది కదా. దాన్ని మేమేమంటామంటే జీవ సృష్టి అంటాం. ఎందుకంటే నువ్వు జీవుడుగా ఉన్నావు, నీకు మనస్సు ఉంది, నువ్వు మనస్సుతో ఆలోచించావు, ఆ ఆలోచన ప్రకారం నీకు అక్కడ బొమ్మ కనపడుతోంది. అవునా కాదా? ఏమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా కదా? ఇప్పుడు నువ్వు ఎవరుగా ఉన్నావు? జీవుడుగా ఉన్నావు. జీవుడుగా ఉన్నావు అంటే నాదిని కలుపుకొని ఉన్నావు. నాదిని కలుపుకొని ఉన్నావు అంటే బంగారం బంగారంగానే ఉంటూ కాసుల పేరైంది. నేనుగా ఉంటూనే నాది అయినావు. అందులో బంగారం మళ్ళీ కనపడాలి. ఆ బంగారం ఏం చేస్తోందంటే తాను బంగారంగా ఉంటూ, ఇందాక సాక్షిభావం అన్నదే, అది సాక్షి కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదని అప్పుడే చెప్పాను నేను నుంచి సాక్షిగా నాదిని చూస్తున్నాను అన్నాడేవాడు, అది తప్పురా అని చెప్పా. అయితే అప్పటి వరకు రైట్. ఇప్పుడు ఏది రైట్ అంటే కాసుల బంగారం తాను బంగారంగా ఉండి తానే కాసుల పేరు రూపాన్ని ధరించిన కాసుల పేరును తాను చూస్తోంది. ఎక్కడుండి చూస్తోంది? కాసుల పేరులో ఉండే చూస్తుంది.
రాసుల పేరులో ఉండే చూస్తోంది. ఎందుకని? ఎక్కడి నుంచో బంగారం రాకర్లే, అక్కడే ఉంది కదా అమ్మా, అక్కడే ఉండి అది దాన్ని చూస్తోంది. అవును కదా. ఇప్పుడు నీ నేను అంటే నీకై నేను ఉన్నాను అని చెప్పే నేను తాను సృష్టించిన జీవ సృష్టి కదా, తన సృష్టి చేసిన ప్రపంచాన్ని తాను చూస్తోంది. ఈ లైట్కు తాను చూపిస్తున్నానని తెలియదు, నేనుకు తను చూపిస్తున్నానని తెలుసు. అందుకని అది జడము, నువ్వు చేతనం. ఇప్పుడు అర్థమైందా? ఏంరా? అందుకే కృష్ణుడు నా తద్భాసయతే సూర్య. చాలామంది దీనికి ఏమర్థం చెబుతారంటే సూర్యకాంతి కంటే గొప్ప కాంతి, చంద్రకాంతి కంటే గొప్ప కాంతి, నిప్పు కంటే గొప్ప కాంతి కదా. ఆల్ లైట్స్ ఆఫ్ ద లైట్, అది దాన్ని అన్ని లైట్లకి లైట్, దాన్నే స్వయం ఏమిటి, ఏం జ్యోతి, జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి, స్వయం జ్యోతి. అది ఎవడో మ్యాన్ మేడ్ జ్యోతి, నేను తయారు చేసుకున్న జ్యోతి. నేనెక్కడ తయారు చేసుకున్నాను? మా అమ్మ కడుపులో నేను తయారు చేసుకున్నాను ఆ జ్యోతిని. ఆత్మజ్యోతి శివోస్మి అహం. ఆ ఆత్మజ్యోతిని నేను, అహం బ్రహ్మాస్మి అంటే అది. ఇప్పుడు ఇది జ్ఞానం వరకే, ప్రజ్ఞలోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ జ్ఞానం వరకే, లిమిటెడ్. నీ బాడీ వరకే ఉంది ఈ జ్ఞానం. నీ బాడీ దాటితే లేదు. భానుమతి చచ్చిపోతే భానుమతి జ్ఞానం పాఠం చెప్పలేదు, చెప్పగలదా? ఎందుకని? నా జ్ఞానం లిమిటెడ్, నేను అన్లిమిటెడ్ కదా. అది మళ్ళీ ఇంకొకసారి చెప్తా. ఇంకొకసారి అంటే ఇంకో క్లాస్లో, రేపు క్లాస్లో కూడా ఇదే చెప్తా. ఎందుకంటే దీని కంటిన్యూషన్ చెప్పాలిరా. అసలు ఎటువంటి పాఠాలు రా ఇవి కదా. ఏమ్మా, అర్థమైందా? అదే చెబుతున్నాడు. నువ్వు ఇప్పటి వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రా అనేది నాకు తెలిసింది అని చెబుతున్నావు. ప్రత్యభిజ్ఞే తెలిసిపోయిందన్నాడు నిన్నవాడు. ఇంకా ప్రతిలాపనం ఏదో చెప్పేయండి అన్నాడు. ఏం చెప్పమంటావు రా 5వ క్లాస్ చదువుకుని కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు అని గురువుగారు నవ్వుకుని మాట్లాడుతున్నారు కదా. అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది? సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, నా ఇంట్లో ఉన్న దీపం ఎలాంటిదో, ఎందుకంటే అవి వెలుగుతున్నట్టు వాటికి తెలియదు. వీటిని ఆ వెలుగులో ఇవన్నీ కనపడుతున్నాయి. అది అంటుంది నేనే చూపించా, దానికి మాటలు వస్తాయి. నేను కదా చూపించాను మీకు అని ఒకవేళ అది అనేటట్లయితే, మేము ఉండకపోతే నువ్వేం చూపిస్తావంట. ఇవి మేము ఉంటే కదా నువ్వు చూపించేది, మేము ఉండకపోతే నువ్వేం చూపిస్తావంటాయి. అంటే ఉనికి మా దగ్గర ఉంది అని ఇవి క్లెయిమ్ చేస్తున్నాయి. ఎరుక నా దగ్గర ఉందని క్లెయిమ్ చేసే తెలివి దానికి లేదు. ఆనందమా కాదా చెప్పండి? ఆనందధామం ఫుల్ ఆఫ్ ఆనందం. అర్థమైతే చాలా ఆనందంగా, అందుకే నేను ఇంత ఆనందంగా ఉంటాను. తెలిసిందా? జ్యోతి అంటోంది, అది అంటోంది జడమైనది, నేను చూపించా కదా మిమ్మల్ని అని అది అడుగుతోంది. ఇవ్వంటయ్యి మేము ఉంటే కదా నువ్వు చూపించేది కదా. నీకేం శక్తి ఉందంటే నువ్వు మాలోకి చొచ్చుకొని పోగలవు. ఏం చొచ్చుకొని పోతావంటే ఔటర్ పార్టే చొచ్చుకొని పోగలదు. ఇది ఔటర్ పార్ట్ అంటే ఏంటి? కుర్చీ పై భాగాన్ని చూపించి కుర్చీ ఉంది అని చెప్తుంది కదా. పై భాగాన్ని చూపించి అది దాని షేప్ను చూసే కదా
ఇది కుర్చీ, ఇది బల్ల, ఇది టీవీ అని ఏం చెప్తోంది? అది ఎట్లా చెప్తోందో ఇది మనిషి, అది ఆవు, ఇది పశువు, ఇది దోమ, ఇది చీమ అని అట్లా చెప్తోంది నీ జ్ఞానం కదా. అవుటర్ పార్టే కదా. నీ దగ్గరున్న జ్ఞానం ఎట్లాంటిదంటే, నువ్వు చేతనం అని చెప్పాను, నీ దగ్గరున్న జ్ఞానం అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూపం. చూడండి, ఆ పిల్లర్ని నేను చూడగానే ఈ లైట్ ఏమని చెప్పిందంటే పిల్లర్ అని చెప్పింది. కానీ నా జ్ఞానం అనేటువంటి జ్యోతి ఏం చెప్తోందంటే దాని లోపల కడ్డీలు ఉన్నాయి, దాని లోపల సిమెంట్ ఉంది, ఆ సిమెంట్ గట్టిగా ఉంటుంది, నీళ్లు పోసి పెట్టాం కాబట్టి అది దగ్గరికి పోతే తలకాయ పగల కొడుతుంది. నా జ్ఞానం దాని లోపలికి దూరిపోతోంది. జ్యోతిషామపిత జ్యోతి, అది జ్యోతి నీ లోపల ఉంది, అదే బ్రహ్మం అని చెప్తున్నాం. అది బ్రహ్మము కాదు. దాని తర్వాత ప్రజ్ఞానంగా నీ జ్ఞానం మించి అది. ఇప్పుడు అర్థమైందా? ఏమిరా నాయన, ఇంకంతకంటే ఏం చెప్పమంటారా? పూడిక తీసుకోండిరా. ఇప్పుడు కూడా ఒకడు ఇంత రోజు పాఠం వినిపోతాడు, వాళ్ళ నాన్నని చెప్తున్నట్ట, నాన్న మనం కూడా ఆ వ్యాపారం పెడదామా అంటాడు. ఎందుకురా వీడికి వ్యాపారం? వీడి ఉద్యోగం వీడికి చాలదా? వీడి జీతం వీడికి చాలదా? ఆ నాన్న సంపాదించే ఆ డబ్బులు చాలవా? రా వేదాంతానికి రా, ఆ పాఠం విను అని అనక కదా. ఇంకా డబ్బు సంపాదించి ఏం చేయాలరా? ఇంకా పూడికలు వేసుకుంటారా? బావిలో పూడికలు తీస్తే నీళ్లు పడతాయి, పూడిక పడితే ఇంకా పుల్లలు పారేస్తే. ఆలోచించుకోండిరా పిచ్చి వాళ్ళల్లారా, ఇంకా అందులో పడవాకండిరా. ఇప్పుడు పడ్డారు, ఏదో పడ్డారు, ఉండని, కొత్తది పడేసుకోవాకండి. పడ్డదాన్ని తీయడానికే నేను చూస్తుంటే ఇంకా ఇంత కొత్తది ఎంత వేసుకున్నా అమ్మకాడికి పోతే మనకు చాలా బాగుంటుంది కదా, ఇంకా కాస్త బాగుండాలంటే దుంపలేగా. ఓం తత్సత్. పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఎవడి లోపలికి వాడు వెళ్ళండి. ఎక్కడున్నది ఆత్మ అని నాకు ఇంకా తెలియలేదని, మాకింకా సమాధి రాలేదండి. ఒకడికేమో సమాధి వచ్చిందని వాళ్ళు ఎవరో చెప్పారండి అంటాడు. వాళ్ళు చెప్పడం ఏందిరా? నీ కడుపు నిండిందా లేదా అని ఎవడు చెప్పాలిరా? నువ్వు చెప్పాలి. ఇంకో ముద్ద పెడతానంటే వద్దు నాకు మొర్రో అనాలి. అక్కడ ఎవరో ఇంకేదో పాఠం చెబుతున్నారండి మీరు పోతారా అని అడిగితే నా పొట్ట నిండలేదనే కదా. అర్థమైందా? మరి ఆలోచించుకోండి. ఎవ్వరు వెళ్ళదలుచుకోలే, ఉండండి.